జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుడు చేసిన మేళను బట్టి, దేవుని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, అద్భుతాలను బట్టి సాక్ష్యం చెప్తున్న దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ గ్రంథములు చూశాను. యేసుక్రీస్తు దేవుడు సూచక్రియలు చేస్తాడు, ఆత్మకార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు ఈ సృష్టిలో యేసుక్రీస్తు దేవుడు ఒక్కడేని బైబిల్ ద్వారా తెలుసుకున్న. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో అనుభవించాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నేను క్రిస్మస్ పండుగ సంబరాలు ఘనంగా చేసి అనేక చేస్తే నాది యొక్క బైక్ స్కూటీ ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిన స్కూటీ తీసుకొని వెళ్ళి మెకానిక్ దగ్గరికి ఇచ్చాను. 13,000 అవుతుందని చెప్పాడు ఆయన. 13,000 అవుతుంది స్కూటీ అని చెప్పాడు. దాన్ని రిపేర్ చేయడానికి నా దగ్గర 1,300 లేవు. 13,000 బిల్ అయిన స్కూటీకి నా దగ్గర 1,300 లేవు. దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే స్కూటీ రిపేరింగ్కి మెకానిక్ ఇచ్చాను. మామనాడ్ టౌన్లో రెవరెండ్ అమర్ కుమార్ గారు, అయ్యా నీ బండి ఏమే వేసుకొని తిరుగుతలేదు, నేను నీ బండి కనిపిస్తలేదంటే, అయ్యా మెకానిక్ దగ్గర ఉంది, 13,000 రూపాయలు అడుగుతున్నాడు, నా దగ్గర లేక మెకానిక్ దగ్గర ఇచ్చిన అంటే, సరే వెళ్దాంపా. మెకానిక్ దగ్గరతో మాట్లాడి ఆ బండికి కావాల్సిన డబ్బులన్నీ కూడా రెవరెండ్ అమర్ కుమార్ గారు ఆ మెకానిక్ చెల్లించి నాకు బండి ఇప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మామనాడ్ టౌన్లో నెలకి 50,000 జీతం ఉన్న ఒక పాస్టర్ని, నెలకి 50,000 జీతగాలు ఉన్న పాస్టర్ని వెళ్ళి అడిగాను, అయ్యా పాస్టర్ గారు ఒక 5,000 అప్పు ఇవ్వండి, ఒక 5,000 బాకీ ఇవ్వండి, నా బండి రిపేర్ అయింది చేయించుకొని మళ్ళీ తర్వాత ఇస్తానని చెప్పి. కానీ వాళ్ళు నా దగ్గర ఉన్నవి కానీ ఈయనన్నాడు ఆయన. సరే అని ఎవరిని అడిగినా లాభం లేదనుకున్నా. ప్రభు కృపను బట్టి అలాగనే కొనసాగిస్తూ నడుస్తున్నా. 40 సంవత్సరాల్లో దేవుని సావులున్నా, కానీ నేనేమి దాపెట్టుకోలేదండి. ఒక పాస్టర్ వచ్చి అన్నాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సేవ చేయబట్టి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుండి ఉండి కనీసం ఒక 40,000 కూడా దాపెట్టుకోలేదా నువ్వు? 40,000 రూపాయలు అంటే దాపెట్టుకోలేదండి. ఎందుకు దాపెట్టుకోలేదు? మరి ఇట్లాంటి అవసరతకు వస్తే నీకు డబ్బులు ఎట్లా? 40,000, 50,000, 1,00,000 దాపెట్టుకోవాలి కదా నీ అవసరతకి, నీ కుటుంబానికి అని అన్నాడు. నేను దాపెట్టుకోనయ్యా. ఎందుకు దాపెట్టుకోలే? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తం కార్చి, పవిత్రమైన రక్తం, నిష్కపటమైన రక్తం, నిజమైన రక్తం, కొత్త నిబంధన రక్తం క్రీస్తు శిలువలో తన రక్తము శరీరములో కార్చాడు. ఒక్క రక్త చుక్క కూడా యేసు ప్రభు తన శరీరమును దాపెట్టుకోవాలి. రక్త బొట్టు, రక్త చుక్క దాపెట్టుకోవాలి. ప్రపంచములో మనుష్య పాపదోషముల కొరకు క్రీస్తు కల్వరి శిలువలో తన రక్తం మొత్తం ద్వారపోసాడండి. మొత్తం రక్తం ఎందుకు? పాప క్షమాపణ కొరకు, పాప విముక్తి కొరకు, పాపాలు కడబడటానికి, పాపాలు తుడిచివేయబడటానికి, పాపాలు క్షమించబడటానికి, మనుషులందరూ పరలోకము చేర్చడానికి క్రీస్తు ఒక రక్త చుక్క కూడా దాచుకోకుండా, క్రీస్తు ఒక రక్తబొట్టు కూడా దాపెట్టుకునిగా మొత్తం కార్చాడు. అందులో నా పాపాలు కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు నేను డబ్బు దాచిపెట్టుకోలేదండి. దేవుని పిల్లలు కానుకలు ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చారు, 200 ఇచ్చారు, 500 కానికిస్తే నేను ప్రభువైన యేసుక్రీస్తు సువార్త కొరకు, నశించే ఆత్మ కొరకు ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను. కానీ దాపెట్టుకోవాలి. బీరువులు దాపెట్టుకోలే, పర్సులు దాపెట్టుకోలే, బ్యాంకులో దాపెట్టుకోలేండి. మొత్తం ఖర్చు వేసిన 13,000 నా స్కూటీకి మెకానిక్ అడిగితే నా దగ్గర 1,300 కూడా లేవండి. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఎడారిలో, అడవిలో మన్నాను కురిపించిన దేవుని నమ్ముకుని నేను అలాగే నా జీవితంలో ఎన్నో మేలు చేసుకుంటూ ఆ రోజుకి అవసరతలకి, ఆ కొరతలకి కావలసినవన్నీ కూడా ప్రభువు నాకు సాయం చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు దేవుడు తన బిడ్డల ద్వారా నా అక్కరలు తీరుస్తున్నాడు, కొరతలు తీరుస్తున్నాడు. కానీ నా దగ్గర నీల్ బ్యాలెన్స్, బైబిల్ ట్రైనింగ్ చేసిన నేను రెవరెండ్ బిషప్ని, బీఈడి చేసిన, బీటెక్ చేసిన, ఏటెక్ చేసిన అని చెప్తుంటారు పాస్టర్లు. మరి బైబిల్ ట్రైనింగ్లో నీకు తెలియదా యేసుక్రీస్తు దేవుడు ఒక రక్త చుక్క కూడా దాపెట్టుకోలేదని? బైబిల్ ట్రైనింగ్లో నీకు తెలియదా యేసు ప్రభు తన పరిశుద్ధమైన రక్తం మొత్తం కార్చాడని? పవిత్రమైన రక్తము ప్రపంచంలో మనుషుల పాపములో నా పాపాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడైన దేవుడు పరలోకమును విడిచిపెట్టి కల్వరి శిలువలో తన దేవుడైన యేసు ప్రభు వారు 33 సంవత్సరము మంచి గురించి, చెడు గురించి, పరలోకం గురించి, పాపాల గురించి బోధించిన దేవుడు
కలువరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తం 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 ఒక చుక్క కూడా దాచుకోకుండా యేసుక్రీస్తు దేవుని రక్తము ఒక బొట్టు ఒక దాచిపెట్టుకుని మొత్తం ఖర్చాడండి. ఎందుకు? శిలువలో నువ్వు చూడలేదా? ఒక ఆయన జమ్మి తీసుకొని వచ్చి బర్జ తీసుకొని వచ్చి శిలువలను యేసు ప్రభు పక్కన బల్లెంతో పొడిశాడు. బలంతో పొడిస్తే రక్తం రాలండి, నీళ్ళు వచ్చినాయి. నీళ్లు దేవునికి మహిమ కలిగిన యేసుక్రీస్తు దేవుని శరీరంలో రక్తం లేకుండా కార్చాడు. కలువరి శిలువ మరణం చూస్తున్నావు సౌకుడా. భూమి మీద రోజు బతుకున్న పాస్టర్లు ఏం ట్రైనింగ్ చేసినావా? ఏం ట్రైనింగ్ చేసినావు? డబ్బులు దాపెట్టుకునే ట్రైనింగా, ఆస్తులు సంపాదించే ట్రైనింగా, బ్యాంకులో దాపెట్టుకునే ట్రైనింగా, బీరోలో దాపెట్టుకునే ట్రైనింగా? యేసుక్రీస్తు దేవుని సువార్త సేవ ఖర్చు పెట్టకుండా, నశించే ఆత్మల కొరకు ఖర్చు పెట్టకుండా, ప్రభునేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చే సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘ సేవ కొరకు ఖర్చు చేయకుండా ట్రైనింగ్ చేసిన ట్రైనింగ్ బిషప్ ఎవరైనా నన్ను నిలుగుతున్నావు? నువ్వు దాపెట్టుకుంటావా డబ్బులు? దేవుని పిల్లలు సేవకిస్తే, సువార్తకిస్తే, పరిచయకిస్తే దేవుని పిల్లలు తినేక సేవ చేయి పాస్టర్ గారు, సేవ చేయి పాస్టర్ గారు, మంచిగా ప్రభుని గణపరచు, ప్రభుని ప్రకటించు, యేసుక్రీస్తు ప్రభుని గణపరచు అని డబ్బులు ఇస్తే విశ్వాసులు సేవకుడు సంపాదించుకొని కుప్పబెట్టుకొని దాపెట్టుకొని బ్యాంకులలో ఫిక్స్ చేసుకొని దేవుడు నన్ను దీవించినటువంటి సేవకులు ఎవరు? తెలియలేని సేవకుడు, బుద్ధి లేని సేవకుడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కనుక నేను మాత్రం 40 సంవత్సరాలు ప్రభునేసుక్రీస్తు సువార్త సేవలుండి నేను 400 కూడా దాపెట్టుకోలేదండి. బీరువాలు లేవు, బ్యాంకులు లేవు, నా యొక్క పర్సులు లేవు. నీళ్ళు బ్యాలెన్స్తోనే ప్రభునేసుక్రీస్తు సేవ చేస్తున్నా. బ్యాలెన్స్ లేదు, స్టాక్ లేదు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా, ఎన్నో స్వార్థ మీటింగ్లు చేస్తున్నా, ఎన్నో సభలు చేస్తున్నా. ఆ సమయానికి వస్తున్నాయి. దేవుడు యేసు ప్రభు ప్రేరేపిస్తున్నాడు. ఎడారిలో అడవిలో మన్నాను కురిపించిన దేవుడు 40 సంవత్సరాలండి ఇజ్రాయేల్ ప్రజల్ని వంట వండకుండగా, పొయ్యి ముట్టేయకుండగా దేవుడు పోషించాడండి. 40 సంవత్సరాలు యేసుక్రీస్తు దేవుడు ఎడారిలో అడవిలో 40 సంవత్సరాలు మంచి మన్నాను కురిపించి పోషించాడు. 40 సంవత్సరాలు 6 లక్షల కాలం పలికిన వారు మొత్తం కలిసి 25 లక్షల మందినంట. ప్రతి దినము కూడా ఏ పూటకా పూటకి దేవుడు ఆహారం కురిపించి పోషించిన దేవుని నమ్ముకున్నాడు. అలాగనే విశ్వాసంతో బోధిస్తున్నా, జీవిస్తున్నా, ప్రభుని కనపరుస్తున్నా. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడండి. నా యొక్క స్కూటీ విషయంలో 1 రోజులు మెకానిక్ షాపులు ఉందండి. దేవుడు అమర్ కుమార్ పాస్టర్ గారికి ప్రేరేపించాడు. అమర్ కుమార్ పాస్టర్ గారికి కూడా ఇల్లు లేదండి, 2 ఆడపిల్లలండి, సేవల్లో ఉంటాడండి. బిజినెస్ మెన్ కాదు, ఉద్యోగస్తుడు కాదు, వ్యాపారస్తుడు కాదు, నాతోటి జతపని వాడు యేసుక్రీస్తు దేవుని సేవకుడైన రెవరెండ్ అమర్ కుమార్ గారు ఏం చేశాడు? బండికి కావాల్సిన డబ్బులు తెచ్చి కట్టాడండి. నిన్నటి దినం 11 గంటల వరకు మెకానిక్ దగ్గరుండి స్వయంగా ఆయన సొంతంగా ఉండి చక్కగా అన్ని రకాల రిపేర్, ఏ ప్రాబ్లంలో కూడా చేపించి నా యొక్క స్కూటీ డబ్బులు కట్టి ఫ్రీగా నాకు స్కూటీ వచ్చిందండి. దేవునికి నమ్మకలే. 100 రూపాయలు కట్టలేదండి. నీళ్ళు బ్యాలెన్స్ నా దగ్గర లేవండి. నా దగ్గర స్టాక్ లేవు, బ్యాంకులు లేవు, బీరువులు లేవు, ఇంట్లో లేవు, జోబులు లేవు, ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రతి దినం ఏ రోజుకు ఆ రోజు ప్రార్థన చేస్తామా కదండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ నామము మహిమపరచబడి మాకు కావాల్సిన దినాహారము దినమనేడు దైత్యమని. అలాగే నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు అండి. ఆకాశ పక్షులు చూడ విత్తవు, కోయు, కొట్టులు, కూర్చుకోవు, దాపెట్టుకోవు, కానీ సృష్టికర్తన దేవుడు పోషిస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. దేవుడు నాకు సమృద్ధిగా పోషించాడు. అన్నం వస్త్రాలతో తృప్తి కలిగి ఉన్నానండి. ఆస్తుపాస్తులు నాకు లేవు, బంగ్లాలు లేవు, డబ్బులు లేవు, కానీ ప్రభునేసుక్రీస్తు దేవుడు ఆకాశ పక్షులను పోషించినాడు. సమృద్ధిగా అన్నము వస్తున్నారు, సమృద్ధిగా ఉన్నాడు. బట్టలు 50 జతల బట్టలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, స్టాక్, కానీ డబ్బులు లేవండి. బంగారు లేదండి, ఎండి లేదండి, ప్లాట్ లేదండి, ఇల్లు లేదండి, కారు లేవండి, బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి. ప్రభునేసుక్రీస్తు దేవుడు సమృద్ధిగా అన్న వస్త్రాలు కలిగి ఉండటానికి మేలు మేలు మేలును బైబిల్ చెప్తుంది. అది నేను కలిగి ఉన్నాను. భూమి మీద పాస్టర్లకి సత్యం తెలియదు. భూమి మీద పాస్టర్లకి అర్థం తెలియక డబ్బులు దాపెట్టుకుంటారు. ఎవరు? విశ్వాసం ఇచ్చిన డబ్బులు కానుకని దాపెట్టుకుంటున్నారు. సావుకులు దళితులు అయిపోతున్నారు. ప్రభునేసుక్రీస్తు దేవుడు గొప్ప మేలు చేశాడు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యములు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహాత్మకర్యములు చేసి యేసుక్రీస్తు దేవుడు నన్ను మాత్రమే మామూలు 3 జిల్లాలో దీవించాడు. దేవునికి మహిమ కలిగిన గాక. నా సాక్ష్యాన్ని
ముగిస్తుంటున్నా. సాక్ష్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, భూమి మీద బతుకున్న మనుషులారా, మీ అందరికి కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు.